ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు జరిగాయి. కోనసీమలోని వానపల్లి సభలో చంద్రబాబు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీలకు నిధులు నేరుగా విడుదల చేస్తున్నామని, 5 ఏళ్లలో అన్ని ఊళ్లలో సిమెంట్ రోడ్లు వేస్తామని చెప్పారు సీఎం. ఇక సెకండ్ హెడ్లైన్ చూస్తే సెజ్ ప్రమాద బాధితుల్ని జగన్ పరామర్శించారు. ప్రభుత్వం వ్యవహరించిన తీరు దారుణమని విమర్శించారు. బాధితులు అందరికీ కూడా నష్టపరిహారం చెల్లించాలని, లేదంటే తాను ఆందోళనకు దిగుతారని హెచ్చరించారు జగన్. థర్డ్ హెడ్లైన్ చూద్దాం. హైకమాండ్ తో రేవంత్ బృందం భేటీ అయింది. కొత్త పీసీసీ చీఫ్ తో పాటుగా కేబినెట్ విస్తరణపై చర్చలు జరిపింది. పీసీసీ చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ వైపే మొగ్గు చూపింది హైకమాండ్. త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తారు. నెక్స్ట్ హెడ్లైన్ కు వస్తే సామాన్యుల కోసమే హైడ్రో ఏర్పాటు చేశామన్నారు పొంగులేటి. తన ఇల్లు గనక బఫర్ జోన్ లో ఉంటే కూలగొట్టాలన్నారు. చెరువుల కబ్జాలపై శాటిలైట్ ఇమేజ్లున్నాయని, కాంగ్రెస్ నేతల ఇళ్లు కూడా కూల్చాకే మిగతా ఇళ్లు కూల్చాలని కేటీఆర్ అన్నారు. ఇక అనిల్ అంబానీపై సెబీ 5 ఏళ్ల పాటు నిషేధాన్ని విధించింది. ఆయనపై రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ నిధులు మళ్లించారంటూ అభియోగాలొచ్చాయి. వచ్చే 5 ఏళ్లు ఏ కంపెనీలో కూడా కీలక పదవిలో ఆయన ఉండొద్దని, స్టాక్ మార్కెట్ కార్యకలాపాల్లో పాల్గొనకూడదని బ్యాన్ పెట్టింది. ఇక యుక్రెయిన్ లో మోదీకి ఘన స్వాగతం లభించింది. ప్రవాస భారతీయులు ప్రధానికి గ్రాండ్ గా వెల్కమ్ చెప్పారు. కీవ్ లో ఆ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీతో భేటీ అయ్యారు మోదీ. శాంతి స్థాపనే లక్ష్యంగా ఇద్దరు నేతలు చర్చలు జరిపారు. లాస్ట్ హెడ్లైన్ చూస్తే కొత్త అధ్యాయానికి అమెరికాలో సిద్ధం కావాలి అన్నారు కమలా హారిస్. షికాగోలో డెమోక్రటిక్ పార్టీ నేషనల్ కన్వెన్షన్ జరిగింది. ఈ కన్వెన్షన్ కమలా హారిస్ ను తమ అభ్యర్థిగా అధికారికంగా ప్రకటించింది. వేలాది మంది కమలకి స్టాండింగ్ ఓవేషన్ కూడా ఇచ్చారు. ఇవి ఇప్పటివరకున్న హెడ్లైన్స్.